ఏమి కర్మ భగవంతుడికి అలా అవతారంగా రావలసిన అవసరం? మన కోసం వచ్చాడు రాముడిగా. అలా వస్తే తప్ప నరుడు కాడు. సీతమ్మ తల్లల రాల భూమిలోంచి పైకొచ్చింది ఉద్ధిత అని. అథమే కృషత క్షేత్రం లంగలా దుద్ధితామయ సీతా నామ్నీతి విశ్రుత అంటాడు. క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతి ఇది విశ్రుత. భూమిలోంచి పైకి లేచి పేరు పెట్టుకుంది ఆవిడ. అలా పుట్టలేదు, మనుష్యకాంతగా వ్యవహరించిందంతే. రాముడు అలా కాదు. నరుడిగా పుట్టడానికి ఇంత కష్టపడి కౌసల్యా గర్భవాసం చేశాడు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికేతిథౌ నక్షత్రేదితి దైవచ్చే సోచ్ఛ సంస్థేషు పంచషు గృహేషు కర్కటే లగ్నే వక్పతాం విందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. అన్ని లోకముల చేత నమస్కరింపబడేటటువంటి విష్ణుతత్వం కౌసల్యా గర్భంలో 12 నెలలు గర్భవాసం చేసి 12 నెలల తరువాత నరుడిగా పైకొస్తే తప్ప రావణ సంహారం అవదని, నరుడిగా ఈ లోకంలో పుడితే తప్ప నరుల కీర్తి ప్రతిష్టలు నిలబెట్టడం కుదరదని, మనుష్యుడెంత గొప్పవాడో నిరూపించడం కుదరదని, మనుష్యుడిగా పుట్టడానికి మా కోసం అంత కష్టపడ్డావా అమ్మ కడుపులో, నీ దయకి అంతెక్కడుంది?